టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్ఏపిలో కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎస్ఏపిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటిలో అవి ఏంటంటే వాట్ ఆర్ దే ఇన్ ద సెన్స్ ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్అవుట్, అప్గ్రేడేషన్, మైగ్రేషన్. అండ్ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎస్ఏపి ఇన్ యువర్ కంపెనీ. బేసికలీ implementation is done through the ASAP methodology which is recommended by SAP. It consists of 5 phases. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు మీ బిజినెస్లో మీరు ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తారు. ఎక్కడ నుండి? ఎస్ఏపి కంపెనీ నుండి. మీరు కన్సల్టింగ్ కంపెనీ లైక్ విప్రో, టీసీఎస్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు, నాకు ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయండి నా కంపెనీలో అని. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎస్ఏపి వాళ్ళు ఆ కన్సల్టెన్సీ కంపెనీకి కానీ ఎస్ఏపి పర్చేజర్కి కానీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారనమాట. దాన్నే ఏఎస్ఏపి మెథడాలజీ అంటారు. అంటే మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. దాంట్లో 5 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బి బిజినెస్ బ్లూ ప్రింట్, సి రియలైజేషన్, డి ఫైనల్ ప్రిపరేషన్, ఈ గో లైవ్. బేస్డ్ అపాన్ దీస్ 5 ఫేజెస్ యూ విల్ ఇంప్లిమెంట్ ఎస్ఏపి ఇంటూ యువర్ కంపెనీ. అది దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. 2 సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ SAP implementation in your company they require some support from SAP consultants to run SAP system smoothly. అంటే ఏంటంటే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక మీరు రియల్ టైం డేటాని ఎస్ఏపిలో దాంట్లో స్టోర్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని ఇష్యూస్ వస్తాయన్నమాట. మీరు సాఫ్ట్వేర్స్తో కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసేదాన్ని సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే సపోజ్ మీకు మీ కంపెనీ లెట్స్ ఏ ఎగ్జాంపుల్ మీ కంపెనీ దుబాయ్లో ఉంది అండ్ మీకు ఇంకో కంపెనీ వచ్చి సేమ్ మన ఇండియాలో ఉంది. మీరు దుబాయ్లో ఇంప్లిమెంట్ చేశారు ఎస్ఏపిని. ఇప్పుడు అదే కంపెనీ కోడ్తో అదే చార్ట్ ఆఫ్ అకౌంట్తో ఇండియాలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు. అప్పుడు మీరు రోల్అవుట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే లైక్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి విల్ ఆల్సో ప్రొవైడ్ నెక్స్ట్ వర్షన్స్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ వర్షన్. ఇప్పుడు మనకి మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది కదా, అలానే ఎస్ఏపిలో కూడా వర్షన్కి చేంజెస్ ఉంటాయి. కమింగ్ టు మైగ్రేషన్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఇట్ మీన్స్ వీఆర్ మైగ్రేటింగ్ ద సిస్టమ్ ఫ్రమ్ 1 ERP టు ఎస్ఏపి ERP. అంటే ఏంటంటే మీరు సపోజ్ ఇంతకుముందు టాలీ యూజ్ చేస్తున్నారు, టాలీ నుండి ఇప్పుడు ఎస్ఏపికి మైగ్రేట్ అవుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం వాట్ ఆర్ ద 5 ఫేజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వాటి కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్.